హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో వినాయక చవితి వచ్చేసింది కండి. సో లడ్డు అనేది కామన్. సో వినాయక చవితికి లడ్డు ఈసారి బయట తెచ్చుకోవడం కాకుండా ఇంట్లోనే ఇలా నేను చూపించిన టిప్స్తో ఫాలో అయిపోతూ ఇంట్లోనే హాయిగా చేసుకోండి. అండ్ ఈ ఒక్కసారికి బయట కొని నైవేద్యంగా పెట్టడం కాకుండా మీరు ఇంట్లోనే చిన్న క్వాంటిటీతో నేను ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అన్నది మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. నేను తీసుకున్న క్వాంటిటీ కూడా తక్కువే కాబట్టి బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ నేను ఒక 2 కప్స్ శనగపిండి తీసుకున్నానండి. మీరు ఏ కప్పుతో స్టార్ట్ చేశారో రెసిపీ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు సేమ్ కప్ యూజ్ చేయండి. సో ఫస్ట్ నేను ఇలా ఒక చిన్న బౌల్ ఉంది, ఆ బౌల్తో ఒక 2 కప్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ పిండిని జల్లెడ పట్టాలండి. సో మీ ఇంట్లో జల్లెడ ఉంటే దాంట్లో మీరు ఇలా పిండిని జల్లించుకోండి. సో ఇది నా దగ్గర ఇదే ఉంది. సో నేను దీంట్లోనే జల్లెడ పట్టుకుంటున్నానండి. ఒక కప్పు ఆల్రెడీ జల్లెడ పట్టేశాను కదా, ఇది సెకండ్ కప్ అండి. సో 2 కప్స్ తీసుకుంటున్నానండి నేను. 2 కప్స్కి నాకు ఎక్కువ క్వాంటిటీ కాదు, కొంచెమే క్వాంటిటీ. సో ఈజీగా అయిపోతుందండి. ఇంట్లో మీ నైవేద్యాలకి కానీ వినాయక చవితి అయిపోయే రోజులు మీరు హ్యాపీగా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ కప్పు కూడా నేను ఇప్పుడు జల్లెడ పడుతున్నాను. సో ఇలా పిండంతా జల్లించుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ తినే సోడా అండి. బేకింగ్ సోడా, తినే సోడా, వంట సోడా అంటారు. సో ఇందులో నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. సో 1/2 స్పూన్ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని ఇదంతా మిక్స్ చేయండి. అండ్ మనకి సోడా అనేది పిండి అంతా బాగా మిక్స్ అవ్వాలి. సో అంతవరకు ఇలా మొత్తం కలిపేసుకోండి నీట్గా. సో కొంచెం ఓపిక పెట్టుకొని ఇది రెసిపీ చేయండి. అండ్ ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తూ నేను పిండి కలుపుకుంటున్నాను. మొత్తం వాటర్ అంతా ఒకేసారి యాడ్ చేయకండి, ఉండలు కడుతుంది. సో కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండి కలుపుతూ ఉండండి. అప్పుడు మీకు ఉండలు లేకుండా ఈజీగా పిండి అంతా మిక్స్ అయిపోతుంది. ఇలా మనకి క్రీమీ టెక్స్చర్లోకి రావాలండి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా మీరు కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలపండి. సో ఫైనల్గా మనకి పిండి ఇలా అవ్వాలి. అండ్ ఇది లాస్ట్కి బాగా బీట్ చేయండి పిండిని. మనకి ఇలా అయిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా అవ్వాలి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయిన తర్వాత పిండి అంతా బాగా బీట్ చేయండి. బీట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి, కొద్దిసేపు వదిలేయాలి దీన్ని. సో కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ నేను ఒక కడాయిలో 1.5 కప్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. 2 కప్స్ పిండి తీసుకున్నాను కదా, 2 కప్స్ పిండికి 1.5 కప్ షుగర్ అంతే. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవచ్చండి, బట్ 1.5 సరిపోతుంది. ఇందులో కొన్ని వాటర్ అండి. వాటర్కి మెజర్మెంట్ అంటూ ఏముండదు, మనకి ఇలా కొంచెం షుగర్ మొత్తం మునిగే వరకు వాటర్ వేయండి. మేబీ ఒక 1/2 గ్లాస్ పడుతుంది. సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి చక్కెర అంతా కరగాలి కదా, ఆ కరిగే లోపల నేను ఒక 3 ఇలాచీలండి తీసుకొని దీన్ని బాగా దంచుకుంటున్నాను. నేను క్వాంటిటీ తక్కువే చేస్తున్నాను కాబట్టి 3 ఇలాచీలు సరిపోతాయండి. సో ఇలా 3 ఇలాచీలు దంచేసిన తర్వాత ఇందాక మనం షుగర్ సిరప్ పెట్టుకున్నాం కదా, అందులోకి ఇది వేసేసి మనం చక్కెర బాగా కలుపుతూ ఉండాలండి. మనకి తీగ పాకం వచ్చే వరకు కలపాలి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా రావాలి మనకు పాకము. సో ఇలా తీగలాగా రావాలన్నమాట. అది వచ్చే వరకు కలుపుతూనే ఉండండి స్టవ్ పైన. సో నెక్స్ట్ ఇంకా మనం అది పక్కన పెట్టేసుకుంటే అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకొక కడాయిలో ఆయిల్ వేసి వేడి చేశాను. ఆయిల్ వేడి చేసిన తర్వాత ఇలా మనకి మామూలుగా పూరీలు తీయడానికి జల్లిగంటె ఉంటుంది కదండి, అందులో అయినా చేసుకోవచ్చు మీరు బూందీ. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మామూలుగా మనకి ఇంట్లో ఉండే జల్లిగంటనే, అందులోనే పిండి వేసి ఇలా పైనుంచి మనం రబ్ చేస్తూ ఉంటే మనకి బూందీలాగా ఆయిల్లో పడుతుంది. సో చూసారు కదా, ఇలా పడగానే మనం జస్ట్ ఒక 1-2 టైమ్స్ అటు ఇటు అని తీసేయండి. మనము బూందీకి చేసుకోవట్లేదు కదండి, యాక్చువల్గా మనం లడ్డూకి చేస్తున్నాం కాబట్టి ఇలా 2 టైమ్స్ ఇలా అని వెంటనే తీసేయండి. మళ్ళీ క్రిస్పీగా అయిపోతే కనుక లడ్డు అస్సలు బాగుండదు, కరకర అంటుంది లడ్డు. సో మనము ఇలా బూందీ వేసిన తర్వాత జస్ట్ 1-2 టైమ్స్ అటు ఇటు అని వెంటనే తీసేయండి. సో అప్పుడు బూందీ ఏంటంటే మనకి మెత్తగా ఉంటుందన్నమాట, అప్పుడే మనకి లడ్డు అనేది సాఫ్ట్గా వస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇలా 2 టైమ్స్ అటు ఇటు అనేసి ఇంకా వెంటనే మీరు బూందీ తీసేయచ్చు. సో ఇలా మీరు తీసుకున్న పిండి అంతా జల్లిగంటలో వేసి ఇలా బూందీలాగా చేసుకొని తీసేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇలాంటి బూందీ గరిటె కనుక ఉంటే, ఇవి యాక్చువల్గా మనకి బయట మార్కెట్స్లో దొరుకుతాయి ఇలాంటివి.
ఇది ఉంటే కనుక ఇందులో చేసుకోండి. ఇది లేకపోతే నేను ఇందాక చూపించినట్టుగా మామూలుగా మన ఇంట్లో ఉండే జల్లి గంటలతో అయినా చేసుకోవచ్చు. సో మా ఇంట్లో ఇలా బూందీది ఉంది కాబట్టి నేను ఈ బూందీ గరిటెలో చేస్తున్నానండి. సో ఇందులో అయినా అందులో అయినా ప్రాసెస్ సేమ్ అండి. జస్ట్ 1-2 మినిట్స్ మీకు బూందీ ఆయిల్లో పడగానే 1-2 మినిట్స్ అటు ఇటు ఒకసారి కలిపేసి వెంటనే బూందీని తీసేయండి. అప్పుడే మనకు సాఫ్ట్గా వస్తుంది. నేను మరీ చెప్తున్నాను, మీరు మళ్ళీ ఎర్రగా ఫ్రై అయ్యే వరకు కనుక బూందీని ఉంచితే అది కరకరలాడుతూ ఉంటుంది. సో ఇది ఒక మెయిన్ టిప్ అండి, చాలా ఇంపార్టెంట్ టిప్ అది. సో ఇలా మనకి మెత్తగా ఉండాలన్నమాట బూందీ. సో ఇప్పుడు నేను బూందీ అంతా ఫ్రై చేసుకున్నాను కదండి. ఇప్పుడు నేను ఇందాక మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు బూందీ అంతా ఈ షుగర్ సిరప్లోకి వేసేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇలా బూందీ మొత్తం స్లోగా కొంచెం యాడ్ చేస్తూ మొత్తం బూందీ అంతా మీరు ఇందాక రెడీ చేసుకున్న షుగర్ సిరప్లోకి వేసేసి తీసేయండి. అండ్ పాకం కూడా నేను ఇందాక మీకు చూపించాను కదా, తీగ పాకం వచ్చేలాగానే చేసుకోండి. మరి ముదిరిపోతే కనుక పాకం మళ్ళీ మీకు లడ్డూలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. జస్ట్ లైట్ తీగ పాకం అండి, రాగానే ఆఫ్ చేసేసి వెంటనే బూందీని ఇందులో వేసేయండి. ఇలా వేసిన తర్వాత బూందీని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. మనకి బూందీ అనేది ఈ షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అబ్జర్వ్ చేసుకుంటేనే అప్పుడే మనకి బూందీ లడ్డు మెత్తగా వస్తుంది, సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట. సో ఇలా యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసి మొత్తం కలిపేసిన తర్వాత ఒకవేళ మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఫ్రై చేసి పెట్టుకొని ఉంటే అవన్నీ యాడ్ చేసేయండి. నేనైతే కాజు కిస్మిస్ రెండే ఫ్రై చేశాను, సో అవి వేసేస్తున్నాను. అండ్ ఒక 2 స్పూన్స్ నెయ్యి కంపల్సరీ ఉండాలండి స్వీట్లో, నెయ్యి లేకపోతే కష్టము. సో లాస్ట్లో ఇంకా ఈ నెయ్యి, బూందీ, కాజు, కిస్మిస్ ఇవన్నీ బాగా కలవడం కోసము నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ బూందీ వేడిగా ఉంది కాబట్టి తొందరగానే మెల్ట్ అయిపోతుందండి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేయండి. ఇలా ఒక 2-3 టైమ్స్ కలపండి. 5 మినిట్స్ గ్యాప్ ఇస్తూ బూందీని కలుపుతూ ఉండండి. అప్పుడు ఏంటంటే బూందీ మనకి సాఫ్ట్గా అయిపోతుంది, అంతా అబ్జర్వ్ చేసుకొని. సో ఇలా ఒక 2-3 టైమ్స్ కలిపిన తర్వాత బూందీని పక్కన పెట్టేయండి. ఇంకా పక్కన పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాతనే మీరు బూందీ కట్టుకోవడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను బూందీ కట్టడం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇది కొంచెం చల్లారిందండి నాకు ఇప్పటికీ, మరీ వేడిగా ఉన్నా మీరు బూందీ కట్టలేరు. సో ఇలా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టడం స్టార్ట్ చేయండి. మీకు ఈజీగా లడ్డూలు కూడా ఫామ్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపించాను ఎంత నీట్గా ఎంత సాఫ్ట్గా వచ్చేసాయో లడ్డూలు. ఇలా ఇంకా మీరు చేసిన బూందీ అంతా లడ్డూలు చేసేసుకోండి. సో ఇదండి ఈరోజు లడ్డు రెసిపీ. అండ్ వినాయక చవితి వచ్చేసింది. సో మీరు ఇలా బయట కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే హాయిగా చేసుకొని రెడీగా పెట్టుకుంటే మీరు మీ వినాయక చవితి ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వినాయక చవితి పాశం, తుమ్మికూర ఇలాంటి రెసిపీస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. సో చూడని వాళ్ళు తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే వీడియో సజెషన్స్లోకి వెళ్తుందండి, వ్యూస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో bye guys, see you in the next video.